ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి సంబంధించి పాజిటివ్ నెగిటివ్ ఇద్దరు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నెగిటివ్గా ఉంటారు, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాజిటివ్గా ఉంటారు. వీళ్ళందరి మధ్యలో ఒక కీలకమైన పాయింట్ చర్చకు వచ్చింది. 2014లో పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్, అప్పుడు పోటీ చేయలే. 2019లో తొలిసారి పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఆయనకి 5.5% ఓట్లు వచ్చినాయి. అలాగే ఈ ట్రిప్ 2024లో పోటీ చేస్తున్నారు. 24లో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు 21 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. 21 స్థానాలకే పరిమితం అయ్యారు. ఇక్కడే ఓటు పర్సంటేజ్ అన్నటువంటిది కీలకం. ఇప్పుడు ఆయనకి క్రిందటిసారి గాజు గ్లాస్ గుర్తిచ్చారు. ఆయన అక్కడ కమ్యూనిస్టులు బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. కానీ మొత్తం మీద కలిపి 5.5% ఓట్లే వచ్చినాయి. ఓవరాల్గా అక్కడ చూసుకున్నప్పుడు అందరిది కలిపి లెక్కకి రాదు. ముగ్గురిది కలిపి లెక్క వేస్తే కనుక 8% దాకా వస్తుంది. కానీ ఒక్క పార్టీదే లెక్క. అక్కడ దాని వలన గుర్తింపు రాల పార్టీకి, అంటే అన్రికగ్నైజ్డ్ పార్టీగానే ఉండిపోయింది జనసేన. ఇప్పుడు ఈ దఫా అందుకని కామన్ సింబల్ అయింది ఆ పార్టీకి. కామన్ సింబల్ అంటే ఓన్లీ అది కూడా వాళ్ళు పోటీ చేసే చోట మాత్రమే ఇస్తారు, మిగతా చోట్ల వేరే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు అసలు సమస్య ముందుంది. ఏంటంటే 6% ఓట్లు ఈ దఫా అన్న సాధించాలి జనసేన. 6% ఓట్లు సాధించకపోతే ఈ దఫా గుర్తింపు కోల్పోతుంది. ఇప్పుడు గుర్తు కోల్పోతుంది, నెక్స్ట్ గుర్తింపు కోల్పోతుంది. అప్పుడు మళ్ళీ మొదటి నుంచి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఎందుకు అంటే 2 సార్లు వరుసగా గుర్తింపు రాకపోతే ఆ తర్వాత తీవ్రమైన పరిస్థితి. మళ్ళీ గుర్తు తర్వాత ఈ దఫా టోటల్గా ఇతర సమస్యలు ఎదురవుతాయి. ఇక్కడ 6% ఓట్లు వచ్చే అవకాశం ఉందా? క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి 2014లో పోటీ చేసినాయి. ఆ టైంలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అప్పుడు 13 స్థానాల్లో పోటీ చేసింది. 13 స్థానాల్లో పోటీ చేసినప్పుడు 2.5% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు పోనీ డబుల్ అనుకుందాం, 26 చేస్తే అప్పుడు 5% కదా వచ్చేది. అప్పుడు మరి ఈ పార్టీ గుర్తింపు ఎలా? నెక్స్ట్ ట్రిప్ కూడా గుర్తింపు లేకపోతే ఏమవుతుంది? అప్పుడు గుర్తు లేకపోతే, గుర్తింపు లేకపోతే అప్పుడు ఇదే గుర్తు అనడానికి కూడా లేదు, అన్రికగ్నైజ్డ్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి కామన్ సింబల్ అన్నా ఇచ్చారు. అప్పటికి కామన్ సింబల్ కింద ఇచ్చిన సేమ్ టైం మళ్ళీ వేరే సింబల్ని అలాట్ చేయడం జరిగింది వేరే వాళ్ళకు కూడా. ఈ పరిస్థితి నెక్స్ట్ ట్రిప్ ఉండదు. ఇది పెద్ద సంక్షోభం అంటూ ఒక మిత్రుడు పెడుతున్నటువంటి పోస్ట్ ఏంటంటే, కాపులు తమ పార్టీ అని నమ్ముకున్నటువంటి జనసేన 2024 తర్వాత శాశ్వతంగా మూసేయడానికి చంద్రబాబు పచ్చమాఫియా కుట్ర చేస్తున్నారు. నాకు అనిపిస్తోంది జనసేనకు 2019లో 5.5% ఓట్ షేర్ వచ్చింది. 2024లో కూటమిలో భాగంగా 21 175 సీట్లో 12% సీట్లు ఇచ్చారు. జనసేన గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలంటే ఈసారి కనీసం 6% ఓట్లు తెచ్చుకోవాలి. అంటే వాళ్ళు పోటీలో ఉన్న సీట్లో 50% పైగా ఓట్ షేర్ తెచ్చుకోవాలి. ఇచ్చిన 21 సీట్లు కూడా అసలే గెలవని సీట్లు ఉన్నాయి. ఈ విధంగా చూసిన 50% ఓట్ షేర్ తెచ్చుకోవడం అవసరము. అంటే జనసేన గుర్తింపు లేని పార్టీగా మిగులుతుంది. అంటే పవన్ కళ్యాణ్కి తెలిసి జరిగిందా లేక తెలియక జరిగిందా అనేది మాత్రం ఇక్కడ అర్థం కావట్లేదు అంటూ ఆయన అభిమానే పెడుతున్నటువంటి సమాచారం చూస్తుంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది జనసేన. అట్లా కాదు అనుకుంటే ప్రాబ్లం ఏం లేదు. అట్లా అయితే కనుక నిజమైతే కనుక చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.